లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రిజర్వేషన్ జనరల్ మహిళ వచ్చింది కదా, సో మహిళ వచ్చినందుకు మీరు రాజకీయాలకు ప్రవేశం చేశారు. సో ఇంటింటి తిరిగినప్పుడు మీకు అంటే పాజిటివ్ రెస్పాండ్ వస్తుందా? మీ పార్టీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి. అవును, వస్తుందండి. మీ 1వ డివిజన్ ప్రజలకు మరి మీరేమైనా హామీలు ఇస్తున్నారా? ఇస్తున్నామండి. మీ డివిజన్ లో ఎన్ని సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొచ్చారు కదా, సో అంతకుముందు ఉన్న కార్పొరేటర్ మీ డివిజన్ ను అభివృద్ధి చేయించలేదంటారా? మరి చేయించలేదని వాళ్ళు ఇప్పుడు మీ డివిజన్ లో కూడా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మరి వాళ్ళ మీద మీరు ఈ డివిజన్ లో విజయం సాధిస్తారా? తప్పకుండా విజయం సాధిస్తాము. వాస్తవం ఏంటంటే మీ డివిజన్ లో ఎన్ని సమస్యలు గుర్తించారు, మీరు హామీలు ఇస్తున్నారు కదా, మీరు గెలిచిన తర్వాత మరి మీరు ఆ హామీలకు కట్టుబడి ఆ హామీలు నెరవేరుస్తారు కంపల్సరీ? తప్పకుండా హామీ కట్టుబడి మేము నెరవేరుస్తాం. మరి చివరగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కరీంనగర్ 1వ డివిజన్ నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పల్లవి వికృతి శేఖర్ గౌడ్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం మేడం మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మరి తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్కారం మేడం, ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? మీరు ప్రచారం మాది చాలా బాగా జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ తన సమస్యలను చెప్పుకుంటున్నారు. రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, వీధి లైట్ల సమస్యలు, పెద్దవారు పింఛన్లు రావట్లేదమ్మా మాకు. ఇది వరకు ఉన్న కార్పొరేటర్ మమ్మల్ని ఒక్కసారి కూడా కలవలేదు. మాకు వెళ్ళినా కానీ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు రిజర్వేషన్ జనరల్ మహిళ వచ్చింది కదా, సో మహిళ వచ్చినందుకు మీరు రాజకీయాలకు ప్రవేశం చేశారు. సో ఇంటింటి తిరిగినప్పుడు మీకు అంటే పాజిటివ్ రెస్పాండ్ వస్తుందా? మీ పార్టీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి. అవును, వస్తుందండి. చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ముందుకు వచ్చారు, మీరు మహిళ ఉండి ముందుకు వచ్చారు, ధైర్యంగా మంచి పని చేసిర్రు. మాకు కొత్త వారు కావాలనే చూస్తున్నాం. మీరు మళ్ళీ మీరు మాకు తెలిసిన వారు, ప్రజలందరూ అభినందనలు పొందిన వారు, మంచివారు, మాకు మంచి చేస్తారనే మాకు నమ్మకం ఉన్నది మీ మీద. తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాము. మీ సింహం గుర్తుకే ఓటేస్తాము. మీరు తప్పకుండా గెలుస్తారు మేడం అని చెప్తున్నారు. ఈ సందర్భంగా మీ 1వ డివిజన్ ప్రజలకు మరి మీరేమైనా హామీలు ఇస్తున్నారా? ఇస్తున్నామండి. రేషన్ దుకాణం అందుబాటులో లేదు. అక్కడ వేరే వేరే ఆరపల్లికి పోతారు, హనుమాన్ నగర్ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ దుకాణము, రోడ్లు అయితే అద్మానంగా ఉన్నాయి. మొత్తానికే మేము మొత్తం కన్విన్సింగ్ చేసినప్పుడు చూసాము, మొత్తం అద్మానంగా ఉన్నాయి. ఆ రోడ్లు అయితే ముఖ్యంగా కంపల్సరీ ఇస్తాము. కుల సంఘాల వారికి కమిటీ హాల్స్, వీధి లైట్లు, డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడున్నా ఏ సమస్యకైనా కానీ మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాము, అక్కడ ఉంటాము. మీరు వచ్చినా మీ లేకపోతే మమ్మల్ని రమ్మన్నా మేమే వస్తాం, మేమే తెలుసుకొని వస్తాము. మీ సమస్యలన్నీ తీరుస్తాము, మేమే చేస్తాం. మీ డివిజన్ లో ఎన్ని సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొచ్చారు కదా, సో అంతకుముందు ఉన్న కార్పొరేటర్ మీ డివిజన్ ను అభివృద్ధి చేయించలేదంటారా? మరి చేయించలేదని వాళ్ళు చెప్తుర్రు. వాళ్ళు అవసరం లేదు కూడా అంటుర్రు. వాళ్ళు ఇంతమంది మొత్తం తిరిగినాం మేము. ఆరపల్లి, హనుమాన్ నగర్ అంతా తిరిగినాం. వద్దు మీరు నిలబడ్డది నయమైంది, మాకు మంచి జరుగుతుంది ఇప్పుడు అనిపిస్తుంది. మాకు కూడా ఇన్ని రోజులు మాకు బాధ ఉండేది, ఇప్పుడు మాకు బాధ తగ్గింది అని అంటారు అందరూ. ఇప్పుడు మీ డివిజన్ లో కూడా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మరి వాళ్ళ మీద మీరు ఈ డివిజన్ లో విజయం సాధిస్తారా? తప్పకుండా విజయం సాధిస్తాము. ప్రజలు మాకు చేస్తుంటే తెలుస్తుంది కదండి. ఇంటింటికి వెళ్ళి మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ఒక్క ఇంటికి పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఎవరికైనా అందరినీ కలిసి తెలుసుకుంటున్నాం వాళ్ళ సమస్యలు. వాళ్ళే అప్పుడప్పుడే రిజల్ట్ కూడా చెప్తుండ్రు, ఓకే అని మాకు చెప్తుర్రు. అంటే ఇప్పుడు వాస్తవం ఏంటంటే మీ డివిజన్ లో ఎన్ని సమస్యలు గుర్తించారు, మీరు హామీలు ఇస్తున్నారు కదా, మీరు గెలిచిన తర్వాత మరి మీరు ఆ హామీలకు కట్టుబడి ఆ హామీలు నెరవేరుస్తారు కంపల్సరీ? తప్పకుండా హామీ కట్టుబడి మేము నెరవేరుస్తాం. తప్పకుండా మేము వాళ్ళు ఎందుకంటే మాకు పరిచయం ఉన్న వాళ్ళే. మేము ఎప్పుడు వాళ్ళ మధ్యలోనే తిరిగేటోళ్ళము. మాకు అట్లా మళ్ళా ఇట్లా చేయకుంటే మేము ఉండలేము అసలుకి. బయటికి వెళ్ళలేము అసలు. మేము ఎప్పుడు మా సారైనా మేమైనా ఎప్పటికి ఇంట్లో ఉండేటోళ్ళం కాదు, బయట తిరిగేటోళ్ళం మేము. అమ్మ ఏం చేసినాము ఇట్లా వచ్చినాము అని అడిగేటోళ్ళే వాళ్ళు కూడా, మా దగ్గర వాళ్ళు అందరూ, ఆ ప్రజలందరూ. స్థానికంగానే ఉంటాం మేము, కలివిడిగానే ఉంటాం. వాళ్ళు డైరెక్ట్ ఫోన్ కూడా చేసి అడుగుతారు, లేకపోతే రోడ్డు మీద ఆగబట్టి అంత కలివిడిగా ఉంటాం మేము. తెలిసిన వాళ్ళే అందరు చాలా. అంటే మీ డివిజన్ ఇప్పుడు మిగతా అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు, మీరు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళకు మీకు తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మేము అన్న మాటకు కట్టుబడి ఉంటాం. గెలిచిన తర్వాత కూడా వాళ్ళకే తెలుస్తుంది మేము ఎట్లా చేస్తామో.
మా పనులు చూసి వాళ్ళే అనుకుంటారు ఓకే ప్రజలు. ఓకే 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 మరి చివరగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి మమ్మల్ని గెలిపించి సింహం గుర్తుకు ఓటేసి గెలిపించండి. మీ పనులన్నీ అభివృద్ధి చేస్తామని, మీ సమస్యలన్నీ మేము తీరుస్తాము. నా గెలిపే మీ గెలుపు. చూసారా, మొత్తానికైతే 1వ డివిజన్ లో వికృతి పల్లవి శేఖర్ గౌడ్ విజయం తథ్యం అంటున్నారు. ఎందుకంటే మొదటిసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున నేను బరిలో ఉన్నాను. అంటే నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాలకు వస్తున్నాను. నాకు ఎలాంటి సంపాదన అవసరం లేదు, ఎందుకంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ నా వంతు మన డివిజన్ ప్రజలకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో వస్తున్నాను. మన పాతవారిని చూసాం, మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అనేది కుంటుపడింది. ఒకసారి నాకు అవకాశం కనుక ఇచ్చినట్లయితే ఈ డివిజన్లో ఇప్పటికే చాలా సమస్యలు గుర్తించాను. ఆ సమస్యలకు నేను నిరంతరం కృషి చేస్తాను. ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటాను. నన్ను అడగచ్చు ఏ సమస్య కానీ ముందుండి ఈ సమస్యలను నేను పరిష్కరిస్తానని కూడా హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపియాలని కూడా కోరుకుంటున్నారు.